రేవంత్ రెడ్డి గారి సర్కారు కొత్తగా జీవో నెంబర్ 24 అని చెప్పి దాన్ని తీసుకురావడం జరిగినది. అసలు ఈ జీవో నెంబర్ 24 ఏంది, మరి రైతులను దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు ఎప్పుడు కూడా. మరి రైతులందరూ కూడా నష్టపోతున్నారు అని ఆలోచించిండు తప్ప మరి రైతుల ప్రాణాలు పోతున్నాయి కదా, ఆ ప్రాణాలు ఎలా పోతున్నాయి ఏందని ఎవరు కూడా ఆలోచించలేదు. రేవంత్ రెడ్డి గారు దాని గురించి ఆలోచించి అగో ఎవరైతే ఈ మందుని వాడుతా ఉన్నారో దాని వల్ల పొలాలు ఖరాబ్ అవుతా ఉన్నాయి, అట్లనే రైతులు కూడా ఆ వాసన చూసినా కూడా చాలా మంది చనిపోయినారు కూడా. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దీన్ని వెంటనే బ్యాన్ చేయాలి. ఆల్మోస్ట్ 60 కంట్రీస్ లో బ్యాన్ ఉన్న దాన్ని ఇక్కడ ఎందుకు వాడుతా ఉన్నారు? కానీ ఇది మనం చూసుకున్నట్లయితే కూడా ఓన్లీ 2 months కే ఆ బ్యాన్ అయితే విధించిండ్రు. ఎందుకంటే మనకున్న రైట్స్ ప్రకారం అంటే స్టేట్ గవర్నమెంట్ కి 2 months ఉంది, మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవాలి కాబట్టి 2 months అయితే బ్యాన్ చేయడం జరిగినది. మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఉందో దీన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రశంసిస్తా ఉన్నారు. నిజంగా రేవంత్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా రైతుల గురించి ఆలోచించలేదు, వాళ్ళ ప్రాణాలు ఎందుకు పోతున్నాయి ఏందనేది కూడా ఆలోచించలేదు. అది గుర్తు పెట్టుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు దీన్ని బ్యాన్ చేయడం జరిగినది. మరి అసలు అది ఏంటిది, మరి దీని వల్ల ఎంతమంది రైతులు చనిపోయినారు, దీని వల్ల ఎన్ని రకాల జబ్బులు రాబోతున్నాయి ఏందనేది వీడియోలో చూద్దాం. వీడియో ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు నేటి రాత్రి, నేను మీ శివసుబ్రహ్మణ్యం కట్ట. సో మొత్తానికి అయితే రేవంత్ రెడ్డి గారు పారాక్వాట్ అనేది ఏదైతే కెమికల్ ఉందో దానిపైన బ్యాన్ చేయడం జరిగినది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా దీన్ని సెల్ చేయరాదు. ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా గవర్నమెంట్ లో ఉన్న అధికారులందరూ కూడా వెంటనే స్వాధీనం చేసుకోవాలి. ఎవరు కూడా దీన్ని అమ్మద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తా ఉన్నారు. జీవో నెంబర్ 24 జారీ చేసిన దానికి సంబంధించి పారాక్వాట్ వినియోగం రైతు ప్రాణానికే ప్రమాదం, పారాక్వాట్ నిషేధం రేవంత్ సర్కారు గొప్ప నిర్ణయం. నిజంగా చాలా గ్రేట్. అసలు నేను చెప్తానా కదా, ఎవ్వరు కూడా గత పాలకులు ఎవ్వరు కూడా దీనిపైన దృష్టి పెట్టలేదు, ఆలోచించలేదు. మరి రైతులందరికీ కూడా అది ఈజీగా దొరుకుతా ఉన్నది కదా. అంటే ఇప్పుడు ఏంటంటే బయట దేశాల నుంచి ఎక్కడెక్కడో తయారైతా ఉన్నది, ఆడ తయారై అక్కడ వాళ్ళు కూడా వాడతలేరు. ఆల్మోస్ట్ 60 కంట్రీస్ లో బ్యాన్ ఉన్నదాన్ని మన భారతదేశం మొత్తంలో కూడా దీన్ని వాడుతూ ఉన్నారు. మరి ఎక్కడ బయట తయారై అక్కడ వాడతలేరు, కానీ ఇక్కడ మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా వాడుతూ ఉన్నారు. ఎందుకు అంటే కూలీ రేట్లు కూడా ఎక్కువ పెరిగిపోయేసే వరకు వీళ్ళందరూ కూడా దాన్ని ఎఫర్ట్ చేయలేక ఇది చాలా చీప్ గా దొరుకుతుంది కదా అని చెప్పి దీని అయితే వీళ్ళు తీసుకొచ్చి అక్కడ పొలాలకు జల్లుతా ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ మన సాయిల్ ఖరాబ్ అవుతా ఉన్నది, మళ్ళీ అది చిన్నగా ఎక్స్పోజ్ అయినా కూడా అక్కడ రైతులకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఏమన్నా ఇష్యూస్ అయ్యి వాళ్ళకైనా తట్టుకోలేని బాధలు వచ్చినప్పుడు కూడా ఇది చాలా తక్కువ రేట్లు దొరుకుతుంది అని చెప్పి చాలా మంది కూడా దీన్ని జాగి చనిపోయిన వాళ్ళు కూడా రైతులు చాలా మంది ఉన్నారు. మనం చాలా వార్తలు చూసినాం. మరి అందుకే ఇది ఎప్పటి నుంచో దీనిపైన బ్యాన్ చేయాలి అని చెప్పి అందరూ ఆలోచించే, కానీ మొత్తానికి అయితే దీన్ని సాధించింది ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. మరి ఇది సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏమన్నా యాక్షన్ తీసుకుంటేనే భారతదేశం మొత్తంలో కూడా దీన్ని బ్యాన్ చేసే అవకాశం ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ కి ఖాళీ 2 months బ్యాన్ చేసే అవకాశమే ఉన్నది. మళ్ళీ మనం బ్యాన్ చేయాలంటే ఇది ఏంటంటే ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవాలి. మళ్ళీ ఇన్ కేసు ఎప్పుడన్నా అంటే ఇక వేరే ఏదో బిజీలా దాన్ని మర్చిపోయాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఇక దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వెంటనే సెల్ చేసేస్తూ ఉంటారు. సో అట్లా కాకుండా ఒక పూర్తిగా మొత్తంగా దాన్ని బ్యాన్ చేసే విధంగా వెళ్తేనే బాగుంటుందని అనుకుంటా ఉన్నారు. మరి సీఎం రేవంత్ కు తెలంగాణ సమాజం రుణపడి ఉంటుంది 100%. ఈ విషయంలో అయితే ప్రతి ఒక్కరు కూడా రుణపడాల్సిందే. గ్రేట్ నిజంగా రేవంత్ రెడ్డి గారు. ఎక్కడ దొరకకుండా కఠినంగా చూస్తే తెలంగాణ సమాజం మరింత సంతోషపడుతుంది. పారాక్వాట్ చేనుకు చేసే మేలు కన్నా రైతుకు చేసే చేటు ఎక్కువ. కేవలం 2 నెలలు మాత్రమే నిషేధం విధించింది అధికారులు. ప్రతి 2 నెలలకు ఒకసారి నిషేధం పొడిగించాల్సి వస్తుంది. ఆస్ట్రేలియా, చైనా నుంచి దిగుమతి నిషేధం కేంద్రం విధించాలి. ఇక్కడ ఆస్ట్రేలియా నుంచి, చైనా నుంచి కూడా మనం ఏదైతే దిగుమతి చేసుకుంటున్నామో దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ నిషేధం విధిస్తేనే మొత్తం భారతదేశంలో కూడా దీన్ని బ్యాన్ చేసే అవకాశం ఉంటుంది మనకి. లేకపోతే మనం ఎవ్రీ 2 months ఒకసారి ఆ నిషేధం ఏదైతే ఉందో దాన్ని పొడిగించాల్సి వస్తూ ఉంటుంది అన్నట్టు. సో రాష్ట్రంలో ఉన్న అన్ని షాపులలో తనిఖీలు చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఒక్క తెలంగాణలోనే 1000 మందికి పైగా ప్రాణాలు పోయినాయి. కేంద్ర ప్రభుత్వం ఈ గడ్డి మందును నిషేధించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి నిషేధాధికారం లేదు. పేద రైతులు కలుపు ఖర్చులు తట్టుకోలేక గడ్డి మందు మీద ఆధారపడతా ఉన్నారు.
అది తక్కువ ఖర్చుతో వస్తుందని అనుకుంటున్నారు. ప్రాణాలు తీసే అత్యంత ప్రమాదకరమని తెలిసినా వినియోగిస్తా ఉన్నారు. అనేక మంది రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. వ్యవసాయం కూడా ప్రమాదకరం చేసుకుంటున్నారు. కలుపు కూలీలకు ఆర్థిక స్తోమత సరిపోక గడ్డి మందును వినియోగిస్తా ఉన్నారు. ప్రాణాల కన్నా ఏది విలువైంది కాదు, ప్రాణం పోతే తిరిగి వచ్చేది కాదు. రేవంత్ రెడ్డి గారు ఇంకోటి కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి. ఏంటంటే ఇప్పుడు మీరు ఇది బ్యాన్ చేసినారు కదా, ఇంకొంతమంది అంటే మన భారతదేశంలోనే లేదా మన స్టేట్ లో ఎవరైనా చూసుకున్నా కూడా సో ఇవి బ్యాన్ చేసిండ్రు కదా, మనం కూడా ఏమైనా కల్తీగా తయారు చేయొచ్చు అని చెప్పి కొంతమంది కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే వీటిని పక్కదారి పట్టించేసి మెల్లగా దీన్ని బ్లాక్ లో అమ్మాలి అని కూడా కొంతమంది చూస్తూ ఉంటారు. కాబట్టి అధికారం కొంచెం స్ట్రిక్ట్ గా చేసి ఇట్లాంటివి ఏవి కానియకుండా చెయ్యండి. సో ఇంకా ఏదైతే ఈ కూలీలకు ఎక్కువ అవుతుంది, అందుకే దాన్ని ఎఫర్ట్ చేయలేక ఈ కెమికల్ సైడ్ పోతా ఉన్నారు కదా రైతులు, దానికి కూడా ఆల్టర్నేట్గా ఏదైనా తీసుకొస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నా. గడ్డి మందుకు విరుగుడు కూడా లేదు. పాము కాటేసిన విషయానికి దానికన్నా విరుగుడు ఉన్నది, కానీ మరి దీనికి మాత్రం విరుగుడు అనేది లేదు. నిజంగా స్మెల్ చూస్తేనే చాలా మంది చనిపోయిన రైతులు కూడా ఉన్నారు. అందుకే దీనిపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఎప్పటికైనా కూడా మీరు తీసుకున్నారు, ఎప్పటికి కూడా గిట్లనే ఉండాలి. ఆర్థిక కుటుంబ సమస్యలు ఎదుర్కొనే రైతు ప్రాణం తీసుకోవడానికి తాగుతున్నారు. వాసనకే చనిపోతున్న రైతులు ఒకవైపు, జీవితం మీద విరక్తితో కొంతమంది గడ్డి మందు సేవించి ప్రాణాలు తీసుకుంటా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిషేధం తెచ్చి మంచి ప్రయత్నం చేసింది. నిజంగా రేవంత్ రెడ్డి గారికి ఈ విషయంలో అయితే నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నా. అదే అంటున్నా, ఏంటంటే ఏ గవర్నమెంట్ అయినా కూడా ప్రతిదీ కూడా సక్సెస్ కావాల్సింది లేదు. వాళ్ళు కొన్ని ఇంప్లిమెంట్ అంటే ఇప్పుడు ఒక 100 పనులు వాళ్ళు చేసిండు అనుకోండి, దాంట్లో 1-2 తప్పులు జరుగుతాయి. అది ఇప్పుడు ప్రజాప్రభుత్వం అనే కాదు, గత ప్రభుత్వంలో కూడా అట్లా చాలా జరిగినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఇప్పుడు కొన్ని మంచి విషయాలు చేస్తా ఉన్నది. హైడ్రా కానివ్వండి, ఇప్పుడు ఈ విషయం కానివ్వండి, ఇంకోటి మొన్న మన పేరెంట్స్ కి సంబంధించి కూడా ఎవరైతే పేరెంట్స్ ని చూసుకోరో వాళ్ళకు శాలరీ కట్ చేస్తామని చెప్పి ఇట్లా కొన్ని థింగ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని మంచిగా ఉన్నాయి. ఇవన్నీ కూడా జనాలకు నచ్చుతా ఉన్నాయి. జనాలకు ఏవైతే కావాలో, ఎక్కడెక్కడైతే మంచి జరుగుతుందో వాటిపైన ఆలోచిస్తా ఉన్నారు. ఆ కీ పాయింట్స్ అన్ని కూడా మంచిగా ఉన్నాయి. సో దాంట్లో ఇవి మేజర్ థింగ్స్ అన్నట్టు. ఇది చాలా మేజర్ థింగ్. దీని గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకోవాలి. తెలంగాణలో ప్రజాప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ కి సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎవరు కూడా అసలు మా ప్రభుత్వం ఏం చేస్తుంది ఏందనేది ఎవరు కూడా చెప్పుకుంటలేరు. ఇంత మంచిగా రేవంత్ రెడ్డి గారు జీవో 24 తీసుకొచ్చినాక చెప్పుకోవాలి కదా, మరి రైతుల ప్రాణాలను కూడా మేము దృష్టిలో పెట్టుకున్నాము. వాళ్ళకు వచ్చే ఆర్థిక ఇబ్బందులే కాదు, వాళ్ళ ప్రాణాలు కూడా మేము కాపాడుతున్నాము. ఈ రోజు ప్రజాప్రభుత్వమే కాపాడుతున్నది. వాళ్ళకు ఈ గడ్డి మందు అందుబాటులో లేకుండా చేస్తున్నది కూడా ప్రజాప్రభుత్వమే అని చెప్పి ఏ ఒక్క నాయకులని చెప్తా ఉన్నారండి. అసలు ఏం చేస్తా ఉన్నారు మీ కాంగ్రెస్ నాయకులందరూ కూడా? ఇంత మంచి స్కీములు తీసుకొచ్చి, ఇంత మంచి జీవోలు కానివ్వండి, జనాల గురించి ఆలోచించి ఇంత మంచి పథకాలు తీసుకొస్తా ఉంటే ఎవరైనా చెప్పుకుంటా ఉన్నారా? లేదు కదా. ఇక మాకు సీట్లు కావాలి, మాకు పెత్తనాలు కావాలని చెప్పి ఉరుక్కుంటూ వస్తారు. దాంట్లో మాత్రం ఫస్ట్ ఉంటారు. మీ ప్రభుత్వం చేస్తా ఉన్నదాన్ని ప్రమోట్ చేసుకుంటా అంటే ఆయన లాస్ట్లు ఉంటారు. ఇక గట్ట నడుస్తుంది. ఇక ఏదున్నా కూడా రేవంత్ రెడ్డి గారు ఇంకా కొంతమంది పార్టీని చూసుకొని నడిపిస్తా ఉన్నారు ఇక్కడ. మరి మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నా ఉన్నారు? మళ్ళీ మీరు అధికారంలోకి రావాలంటే మీరు చేస్తున్న దాన్నైనా మీరు చూపించుకోవాలి కదా జనాలకు. రైతుల ప్రాణాలను బలిగొంటున్న గడ్డి మందును రేవంత్ సర్కారు నిషేధించింది. ఇకపై రైతులు ఆ గడ్డి మందును వాడకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడ డీలర్లకు ఆ మందును కొనుగోలు చేయడం గాని, సరఫరా చేయడం గాని, రైతులకు విక్రమించడాలు గాని చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అందుకోసం తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 24ను జారీ చేసింది. రైతుల ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేసింది. దేశంలో కొన్ని సంవత్సరాలుగా ఈ మందును కలుపు నివారణ కోసం రైతులు పొలాలకు వినియోగిస్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా రైతులు కలుపు నివారణ కోసం పడుతున్న గడ్డి మందు పారాక్వాట్. కొన్ని సంవత్సరాలుగా ఈ మందును రైతులు కలుపు నివారణ కోసం పిచికారీ చేస్తా ఉన్నారు. ఈ మందు వల్ల మంచి కన్నా నష్టమే ఎక్కువ అని రైతులకు తెలుసు. అంతేకాదు ఆ మందును కీడును తలపెడుతుందని కూడా తెలుసు. ఆ మందు వాసన చూస్తేనే మనుషులకు అత్యంత ప్రమాదకరమని తెలుసు. ఆ మందును పిచికారీ చేయడానికి రైతులు తమ ముక్కులోకి కనీసం గాలి దూరనంత టవాళ్ళు కూడా కప్పుకొని మరి పిచికారీ చేసేవాళ్ళు. ఏంటంటే ఆ గాలి కూడా చిన్నగా, అదే చెప్తున్నా, ఏంటంటే వాసనకే చనిపోయిన రైతులు కూడా కొంతమంది ఉన్నారు. మరి అది మనం స్ప్రే చేసేటప్పుడు కూడా ఎంత కేర్ఫుల్ తీసుకోవాలి. ఇప్పుడు మనం అంటే ఇంట్లోనే జనరల్గా మనం సిటీస్లలో చూసుకుంటే ఏదైనా ముట్టుకోవాలన్నా డస్ట్ ఉన్నా కూడా ఇంకా గ్లౌజులు వేసి శానిటైజర్లు పెట్టి ఇన్ని చేస్తాం. దానివల్ల మనకు అంత ఏమీ ఎఫెక్ట్ కాదు. ఇక్కడ వీళ్ళేమో ఇన్ని కెమికల్స్ పంట పండియడానికి ఇన్ని కెమికల్స్ వాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎంత సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి? ఏం తీసుకోరు వాళ్ళు. వాళ్ళకి ఆ సేఫ్టీ మెజర్స్ కూడా ఎవరు ఇయ్యరు. వాళ్ళకి ఏం తెలుస్తుంది పాపం.
ఏం చేస్తారు, ఖాళీ ఆ టవల్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం ఇట్లా చుట్టేసుకుంటారు, ఆ గాలి కూడా పోకుండా. ఎంత సఫకేషన్ ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఆ భయం వాళ్ళకి తెలుసు, అది ఒక్కసారి మనం ముక్కులోకి పోయినా మనం గాలి వీసుకున్నా ఎంత హార్మ్ఫుల్ ఉంటుంది ఏందనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు తీసుకునే ప్రికాషన్స్ ఏమో అట్లుంటాయి. ఎంత ప్రికాషన్స్ తీసుకున్నా కూడా ఎంత నష్టం జరగాలో ఆ నష్టం అయితే జరుగుతుంది. సో అందుకని ఇవన్నీ ఆలోచించే రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం అయితే తీసుకున్నారని అనిపిస్తా ఉన్నది. ఆ మందు వాసన చూస్తేనే మనుషులకు అత్యంత ప్రమాదకరమని తెలుసు. ఏ మాత్రం ఆ మందు ముక్కులోకి కానీ కళ్ళల్లోకి వెళ్ళినా ఎంత ప్రమాదకరమో అనేది కూడా తెలుసు. ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి, అయినా రైతుకి తప్పదు. ఎందుకంటే రైతు కష్టం పగవాడికి కూడా రావద్దంటారు. ఆ మందును కొంతమంది రైతులు కలువు నివారణ కోసమే కాకుండా బాధల నుంచి జీవితాలను విముక్తి చేసుకోవడానికి కూడా వాడుతున్నారంటే ఎంత దయనీయ పరిస్థితిలో కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ మందు మీద దేశవ్యాప్తంగా అనేక ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు బ్యాన్ చేయాలని నిరసనలు తెలియజేస్తున్నాయి. రైతుల ప్రాణాలు బలిగొంటున్న ఈ గడ్డి మందు మూలంగా లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందని చెప్పి చాలా మంది కూడా మాట్లాడిండ్రు. ఈ మందును పిచికారీ చేసి వచ్చిన రైతు బతుకుతాడో లేదో కూడా తెలియనట్టు వంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటి మందును బ్యాన్ చేయాలని డిమాండ్ ఉంది, కానీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు, దానిపై దృష్టి కూడా పెట్టలేదంట గత ప్రభుత్వం. ఇక మళ్ళీ మాట్లాడతారు, రైతులను మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మరి రైతుల ప్రాణాలు పోతున్నాయని తెలిసినా దాని గురించి ఆలోచించలేదు, ప్రత్యామ్నాయ మందులను గుర్తించలేదు. దేశవ్యాప్తంగా ఈ మందునే రైతులు పొలాలకు వినియోగిస్తా ఉన్నారు. అయితే ఈ మందు నిషేధం అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేదు. ఇంకొకటి ఇక్కడ చెప్పాలి ఏంటంటే, భారతదేశంలో మొత్తం కూడా ఈ మందును వాడుతూ ఉన్నారు, కానీ ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటిదాకా దీన్ని ఈ బ్యాన్ చేయాలని కూడా ఎవరు కూడా ఆలోచించలేదు. సరే ఆలోచించినా కూడా బ్యాక్ స్టెప్ వేసిండ్రు. దీన్ని సక్సెస్ చేసింది ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు అని చెప్పాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చూస్ అన్న మిగతా రాష్ట్రాల వాళ్ళందరూ కదిలితేనే భారతదేశంలో మొత్తంలో కూడా దీన్ని బ్యాన్ చేసే అవకాశాలు ఉంటాయి. అందుకే నేను అంటానా ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దీన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినప్పుడు నాయకులందరూ కూడా మాట్లాడి ఇంకా ప్రతి ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడితే సెంట్రల్ గవర్నమెంట్ వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక్కరు మాట్లాడి దీనిపైన నిషేధం విధిస్తే అయిపోదు కదా, మనం ఏదో ఇక్కడ ఉండి సపోర్ట్లు కొడితే అయిపోదు కదా. మన వంతు ప్రయత్నం కూడా మనం కూడా చేయాలి. మనం కూడా మాట్లాడి ఇంకా సోషల్ మీడియాలో కానివ్వండి ఎక్కడైనా కూడా దీనిపైన ఇంకా మొత్తం బ్యాన్ చేయండి అని చెప్పి మనం మాట్లాడితే మనం అటు రైతులను కాపాడినట్లయితుంది, మన పొలాలను కాపాడుకున్నట్లయితుంది, మన హెల్త్ కూడా కాపాడుకున్నట్లయితుంది కదా. వాళ్ళు వాడిన మందు ఏదైతే ఉందో దాంతో పండించేటివి మనం కూడా తింటే మన హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది కదా. సో మనం ఎందుకు ఒక స్టెప్ తీసుకోవద్దు, మనం కూడా ఒక అడుగు తీసుకొని దీంట్లో మనం కూడా ఒక పాత్ర అయ్యి మనం కూడా ఏదో ఇంత మాట్లాడినా చేసినా లేదా సోషల్ మీడియా ద్వారా ఈ వీడియోనే కాదు ఎవరు మాట్లాడినా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా ఇంకెవరైనా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ దీని గురించి మాట్లాడినా దాన్ని ట్యాగ్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి ఇష్యూస్ కదా మనకు కావాల్సింది. రైతులందరూ కరెక్ట్గా హెల్తీగా వాళ్ళు కూడా మంచిగా ఉంటేనే మనమందరం కూడా జీవితాంతం హ్యాపీగా హెల్తీగా బతుకుతాం. వాళ్ళే లేనప్పుడు మనకు ఫుడ్ కూడా ఏడికెళ్ళి వస్తుంది, ఒక్కసారి ఆలోచించుకోండి. అందువల్ల కేంద్ర ప్రభుత్వం జోక్యం లేకుండా ఆ గడ్డి మందు మీద చర్యలు తీసుకోవడానికి గత ప్రభుత్వం చొరవ చూపలేదు. అయితే రైతుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని రేవంత్ సర్కారు కఠినమైన నిర్ణయం తీసుకున్నది. ఈ మందును రైతులకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి రేవంత్ సర్కారు హెచ్చరిస్తోంది. కాకపోతే ఈ మందు నిషేధం రాష్ట్ర ప్రభుత్వం కేవలం 2 నెలలు మాత్రమే రద్దు చేయగలదు. అందువల్ల ప్రతి 2 నెలలకు ఒకసారి ఈ మందును రద్దుపై నిర్ణయం తీసుకుంటారు, నిషేధం విధిస్తూ ఉంటారు. ఇక ఎవ్రీ 2 months ఏంటంటే దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవాల్సి వస్తుంది. అందుకే చెప్తున్నా నేను ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి దీన్ని మొత్తం బ్యాన్ నిషేధిస్తేనే ఈ ఆడికెళ్ళి మనకి రావు. దానికి ఆల్టర్నేట్ కూడా ఇంకోటి ఏదైనా ఆలోచించే విధంగా కూడా రేవంత్ సర్కార్ కూడా ప్రయత్నించాలి. అప్పుడే ఇక తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన అన్నట్టుగా పేరు వస్తుంది, ప్లస్ రేవంత్ రెడ్డి గారి వల్లనే భారతదేశంలో మొత్తంలో కూడా ఇది బ్యాన్ అయింది అనేది కూడా మన తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు కూడా వస్తుంది మన రేవంత్ రెడ్డి గారి వల్ల. సో ఈ 2 నెలలు నిజానికి రైతులకు ఈ గడ్డి మందు ఉపయోగం ఉండదు, కానీ 2 నెలల తర్వాత వర్షాలు పడి సాగు మొదలు పడితే మళ్ళీ రైతులకు ఈ మందు కోసం ఆలోచిస్తారు, దానిని కొనుగోలు చేస్తారు. ఆలోపు ఈ మందు వాడకంపై ప్రజల్లో చైతన్యం కలిగించాలి, ఆ మందును వినియోగించదని చెప్పి సూచనలు చేయాలి, దానిపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి, రాష్ట్రంలోనే అందుబాటులో లేకుండా చూసుకోవాలి. ఇది ఎవరి వల్ల సాధ్యమవుతుంది అంటే మన అందరి వల్ల కూడా, మనం అందరం కలిసి దీనిపైన ఫైట్ చేస్తానే. రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినంత మాత్రాన ఇది సక్సెస్ అవుతుందని కాదు,
దానిలో రేవంత్ రెడ్డి గారి పాత్ర ఉంది, అధికారుల పాత్ర ఉంది, మన పాత్ర కూడా ఉంటది. ప్రతి ఒక్కరు కూడా అదే అంటున్నా, ఎవరు పోయి చెప్పాలి మరి? ప్రజాప్రతినిధులు, అధికారులు కానివ్వండి, మనమందరం కూడా పోయి చెప్తేనే అది సక్సెస్ అవుతుంది. రైతులు కూడా దాన్ని వాడకుండా ఉంటారు, దానికి ఆల్టర్నేట్ గా కూడా ఏదైనా ఆలోచించే అవకాశం కూడా ఉంటుంది. అందుకే నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా ఇది ఇనిషియేట్ తీసుకొని వాళ్ళందరికీ కూడా చెప్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన ఫ్యామిలీస్ కి సంబంధించిన వాళ్ళు కూడా రైతులు ఉంటారు, ప్రతి ఒక్కరి బ్యాక్గ్రౌండ్ లో ఎవరో ఒకరు ఉంటారు రైతులు. మరి వాళ్ళందరికి చెప్పే బాధ్యత కూడా మనకు ఉంటది కదా. అందరికి చెప్పమని అనట్లే, ఖాళీ ఒకరికొరు ఇద్దరు మనకు తెలిసిన వాళ్ళలో సో అండ్ సో ఇది వాడితే ఇట్లా అవుతుందంట, వాడకండి అని చెప్పినా కూడా బాగుంటుంది. సో ఇంకొకటి కూడా ఇది ఉంటుంది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ బ్యాన్ చేసిండు కాబట్టి పక్క రాష్ట్రాల నుంచి కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానిపైన కూడా ఒక్కసారి దృష్టి పెట్టాలి. లేకుంటే ఈ మందు రాష్ట్రంలో రాకుండా ఆపడం కష్టమైపోతుంది. పక్క రాష్ట్రం నుంచి కూడా మనం దాన్ని కూడా కరెక్ట్గా చూసుకోకపోతే రైతులు వాడకుండా చూసుకునే బాధ్యత నిర్వర్తించినట్లు అవుతుంది. గడ్డి మందు అనేది కలుపు తీయడం కోసం వినియోగించుకునే అవసరమైంది. దాని ఖర్చు కూడా చాలా తక్కువ, ఇతర పురుగు మందుల కన్నా చాలా చౌక. కేవలం 200 రూపాయలతోనే ఆ మందుని కొనుగోలు చేస్తా ఉన్నారు. ఎకరం పొలానికి పిచికారీ చేస్తారు. దాంతో రైతు కలుపు నివారణకు ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. దానికి ఆల్టర్నేట్గా ఏదైనా తీసుకురావాలి. వాళ్ళకి ఏంటంటే అది చాలా తక్కువగా వాళ్ళకు అందుబాటులోకి ఉంది కాబట్టి దాని సైడ్ అందరు కూడా ఇంట్రెస్ట్ చూపుతా ఉన్నారు, రైతులందరూ కూడా. మరి అది కాకుండా ఇప్పుడు జనరల్ గా ఒక మాట ఏంటంటే, ఇన్ని గణం గ్యారంటీలని ఇవన్నీ పెడతా ఉన్నారు కదా, మరి ఇంత మంచిగా మీరు ఈ జీవోని తీసుకొచ్చినప్పుడు ఏదైనా ఒకటి తీసేసుకొని ఈ రైతుల గురించి ఆలోచించండి. మేము అందరం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. మాకు దాంతో ఏం అవసరం లేదు. అంటే ఏదైతే జనాలకు అవసరం ఉందో దాని గురించి ఆలోచించి దానిపైన ఖర్చు పెట్టినా మాకేం బాధ అనిపించదు జనాలకి, ఎవరికి కూడా. ఎందుకంటే జనాలకు ఎప్పుడు ఏది ఫ్రీ ఇచ్చినా కూడా ఏదో ఒకటి ఆలోచిస్తానే ఉంటుంది, ఇంకా కావాలి ఇంకా కావాలని అంటారు. కాబట్టి అవి కాకుండా రైతుల గురించి ఆలోచించి దీనికి ఆల్టర్నేటివ్గా ఏదైనా ఒకటి తీసుకురండి. ఈ మందు వాడకుండా ఇంకా కూలీలు ఎవరైతే రైతులు దీన్ని తీసేటోళ్ళు ఉంటారు కదా, కూలీలు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి అక్కడ పని చేసేటట్టుగా లేదంటే ఆల్టర్నేటివ్గా ఏదైనా ఒకటి తీసుకురండి రేవంత్ రెడ్డి గారు. అప్పుడు నేను చెప్తా ఉన్నా కదా, జీవితాంతం రైతులందరూ కూడా ఇది సక్సెస్ అయితే తెలంగాణనే కాదు భారతదేశంలో ఉన్న రైతులు కానివ్వండి, జనాలందరూ కూడా కానివ్వండి, జీవితాంతం ఇది బ్యాన్ చేసింది ఎవరి వల్ల అంటే రేవంత్ రెడ్డి గారి వల్లనే అని అంటారు. రైతుల ప్రాణాలు ఓతలేవు అని అంటే ఎవరి వల్ల అంటే రేవంత్ రెడ్డి గారి వల్లనే అని అంటారు. సో ఇది మొత్తానికి మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్ లో తెలపండి. సో అదే చెప్తా ఉన్నా ఏంటంటే, కూలీలకు వాళ్ళందరినీ తీసుకొచ్చేటప్పటికి ఏమైతుందంటే ఖర్చు ఎక్కువైపోతుంది కాబట్టి ఇది ఖర్చు తక్కువైతుంది కాబట్టి అందరు కూడా దీని సైడ్ వెళ్తా ఉన్నారు. మరి ఎప్పుడైతే ఉపాధి హామీ పథకం అమలు మొదలైందో అప్పటి నుంచి పొలం పనులకు రైతు కూలీలు దొరకడం కష్టమైపోయింది. పేద ప్రజలకు పనులు లేక పల్లెల్లో వలసలుంటున్నారని తెలిసి గతంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం తెచ్చింది. దానివల్ల ప్రజలకు ఎక్కువ ప్రయోజనం కలిగింది కూడా వాస్తవమే. ఏదైతే ఈ ఉపాధి హామీ ఉందో దానివల్ల అందరూ కూడా పోయి పనులు చేసుకుంటా ఉన్నారు కాబట్టి ఇక్కడ దీన్ని తీసేటోళ్ళు ఎవరు లేరు. లేకపోయేసరికి వీళ్ళందరూ కూడా అటు సైడ్ డైవర్ట్ అయిపోయినారు. ఇది కూడా ఒక డ్రాబ్యాక్ అని చెప్పుకోవాలి. కానీ అక్కడ వాళ్ళకు మంచి జరుగుతుంది కాబట్టి అది ప్లస్సే, కానీ ఇక్కడ కూడా ఇది మైనస్ అయింది కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడిపోయింది అన్నట్లు ఉపాధి హామీ పనులకు అలవాట్లు పడిన కూలీలు పొలం పనులకు వెళ్ళడం మానేస్తున్నారు. నేను చెప్పింది కూడా గదే, అక్కడ ఒక దగ్గర ప్లస్ అయితే ఒక దగ్గర మైనస్ అయితే దాన్ని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. దాంతో వారి నాట్ల నుంచి మొదలు కలువుకు మందు వాడుతూ కోతలకు కూడా మిషన్లు వచ్చేసాయి. ఇలా రైతులకు మేలు జరుగుతున్న కలువు విషయంలో మాత్రం గడ్డి మందు ప్రాణాల మీదకు తెస్తుంది. అందుకే ఏది ఏమైనా సరే రైతుల ప్రాణాలే తమకు ముఖ్యమని రేవంత్ రెడ్డి సర్కారు గడ్డి మందు మీద నిషేధం విధించింది. గడ్డి మందును రైతులు వాడకుండా చూడాలని చెప్తుంది. ప్రాణం కన్నా ఈ ప్రపంచంలో ఏది విలువైంది కాదు. బతకడానికి అవసరమైన ఆహారం పండించే క్రమంలో గడ్డి మందును సాగులో వినియోగించి రైతులు ఉత్తపుణ్యానికి ప్రాణాలు పోవడం నిజంగా బాధాకరమని. ఒకప్పుడు పంటలు చేతికి రాక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నవారు, కానీ ఇప్పుడు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన కలుపు మందు మూలంగా రైతుల ప్రాణాలు పోవడం అత్యంత విషాదకరం. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చినాక మనకు నీళ్ళు వచ్చినాయి. తెలంగాణలో కూడా ఇప్పుడు
పంటలలో చూసుకున్నా కూడా టాప్ ప్లేస్ లో ఉన్నది. సన్న బియ్యంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఏది చూసుకున్నా కూడా అన్ని ఫెసిలిటీస్ మంచిగా ఉన్నా కూడా మరి రైతుల ప్రాణాలు ఎందుకు పోతాయి అంటే ఈ కెమికల్ వల్ల. మరి దాన్ని బ్యాన్ చేయాలన్న దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే దీన్ని తీసుకొచ్చింది. అందుకే రేవంత్ రెడ్డి సర్కార్ మంచి నిర్ణయం తీసుకున్నది. అన్ని వర్గాల నుంచి రేవంత్ సర్కార్ కు ప్రశంసలు అందుతా ఉన్నాయి. రైతుల ప్రాణాలు కాపాడే ప్రయత్నం గొప్ప రైతు విజయం అని అంటా ఉన్నారు. రేవంత్ సర్కార్ ను సమాజంలో అన్ని వర్గాలు కొనియాడుతున్నాయి. రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం అన్ని రాష్ట్రాలే కాదు కేంద్రం కూడా తీసుకొని ఆస్ట్రేలియా, చైనాల నుంచి అక్రమంగా రవాణా అవుతున్న గడ్డి మందును నిషేధిస్తే రైతుల ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. రేవంత్ రెడ్డి గారిని చూసి నేను ఈ ఒక్క విషయంలో అయితే రేవంత్ రెడ్డి గారిని ఏడ కూడా నో అని ఏమనను. రేవంత్ రెడ్డి గారు గ్రేట్ అనే చెప్తా ఈ విషయంలో. నిజంగా రేవంత్ రెడ్డి గారికి ఆలోచన ఎట్లొచ్చింది ఏందో కానీ కొన్ని థింగ్స్ ఏవైతే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారో నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. మరి గత పాలకులు ఎవరు కూడా చేయలేరు. ఎప్పటి నుంచెల్లో వస్తున్న ప్రాబ్లమ్సే ఇవన్నీ. మరి ఇవన్నీ గత పాలకులకు ఎందుకు కనిపించలేదు? రేవంత్ రెడ్డి గారికి అనిపించిందంటే రేవంత్ రెడ్డి గారు జనాల గురించి వాళ్ళ బాధలు ఏంటి అని ఆలోచిస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. సో రైతుల ప్రాణాలను కూడా మళ్ళొకసారి దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు జీవో 24 అయితే తీసుకురావడం జరిగింది. మరి దీనిపై మీరేమనుకుంటారు అనేది ప్రతి ఒక్కరు కామెంట్ లో తెలపండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.